నేడిని కలిపి అది హోమంగా దేవతలకి సమర్పించాలి. దాన్ని హవిస్సు అంటారు. ఆ హవిస్సును స్వీకరించి దేవతలు మనకి వర్షాన్ని కురిపిస్తారు. మరలా ఆ పండినటువంటి పంటతో మనం మరలా పాయసాన్నాన్ని మొదలగు ఆహారాలను ఆ దేవతలకు సమర్పిస్తాం. మరలా అవి స్వీకరించి వాటి ఇదొక సైకిల్ ప్రాసెస్ అన్నమాట. అందులో భాగంగా ఈ దేవతలకు హవిస్సు మనం సమర్పించాలంటే మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలలో కర్పూరం వెలిగించడం ఇవన్నీ కూడా ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే సహజంగా వచ్చిన అగ్నిహోత్రానికి శక్తి ఉన్నప్పటికీ ఈ అగ్నిహోత్రానికి ఉన్నటువంటి శక్తి దానికి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక కర్ర మీద కర్రను రాపిడి చేసి అగ్నిహోత్రాన్ని పుట్టించి ఆ అగ్నిహోత్రం ద్వారా హోమాలకి అన్నింటినీ కూడా ఆ అగ్నిహోత్రం అన్నింటిలోనూ పంచి ఆ హోమాలతో మన అమ్మవారికి హవిస్సును సమర్పించాలి. అందులో భాగంగా ఇప్పుడు మొదలుగా అగ్ని మథనం. ఈ కార్యక్రమాన్ని ఏమంటారంటే అగ్ని మథనం అంటారు. అంటే మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్పాలంటే ఈ అమ్మవారు మీరందరూ కూడా వచ్చి మనం ఇచ్చేటువంటి ద్రవ్యాలు స్వీకరించాలి. సరే, అటువంటి దిక్కులు చూసుకుంటూ వేస్తాం అనుకోండి. మనం ఇక్కడ ధ్యాస పెట్టంగా మనం సహజం దిక్కులు చూసుకుంటూ వేస్తాం. పొగ ఉడకపోతుంది, మరి విసురుకుంటూ ఉంటారు సహజంగా అందరూ. ఈ సమయాలలో మనకి ధ్యాస కొంత తక్కువ ఉంటుంది. సహజం, మనవులు ఇది కలియుగం కాబట్టి కొంత ధ్యాస అటు ఉన్నప్పటికీ మనం వేసినటువంటి ద్రవ్యాన్ని అమ్మవారు స్వీకరించి మనం అనుకున్నటువంటి కోరికలు మనకు నెరవేర్చాలంటే ఈ అగ్నిహోత్రం కావాలి. ఈ అగ్నిహోత్రం ఎందుకండి మరి ఇంత కష్టపడి చేసుకోవడం? కర్పూరం మీద ఇచ్చినండి ఇప్పదే, ఇది వెలిగించి చేసినట్టు ఇబ్బందిగా. అంటే ఒక మంత్రి గారిని సైకిల్ మీద రమ్మంటే వస్తాడా? మన ఊరికి రాడు. ముందు ఎస్కాట్ రావాలి, పోలీసులు రావాలి, ఆ తర్వాత ఆయన వస్తాడు. అలాగనే ఇది కూడా ఇంత గొప్పగా చేసినటువంటి యాగంలో ఈ అగ్నిమథనంతో చేసినటువంటి అగ్నిహోత్రంతోనే మనం చేస్తేనే దానికి పవిత్రత అనేది సమకూరుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్నిమథనం చేస్తున్నాం. మీరు దూరంగా ఉన్న వాళ్ళకి కనపడదు, కొంచెం దగ్గరగా రావచ్చు, వచ్చి చూడండి.